Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, రచయిత, డైరెక్టర్ సత్యకాశి భార్గవ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సత్యకాశి గారు, మీరు అయోధ్యలో చాలా రోజుల నుంచి, అంటే ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే నెలలో 10 రోజుల వరకు అయోధ్యలోనే ఉంటున్నారు. అయితే అయోధ్యలో చూడదగ్గ ప్రదేశాలు ఏంటండి? ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ అవ్వంగానే అయోధ్యకి వెళ్ళటానికి ప్లానింగ్ అనేది చేసుకున్నారు. అయితే వెళ్ళిన తరువాత వాళ్ళు ఏ ప్లేసు కూడా మిస్ అవ్వకుండా వెళ్ళి అన్నీ చూసి రావాలి అంటే ముందుగా తెలిసి ఉండాలి కదా, తెలిస్తే బాగుంటుందనే చిన్న ప్రయత్నం ఇవాళ ఐ డ్రీమ్ తరపున చేద్దాము అనుకొని మీరైతే కరెక్ట్గా చెప్తారు అనిపించి మిమ్మల్ని అడగటం అనేది జరుగుతోందండి. సో ఒక్కసారి మా ప్రేక్షకులకు సవివరంగా తెలియజేస్తారా అండి? అయోధ్యలో మామూలుగా అంటే ఇంపార్టెంట్ రామ జన్మభూమి. ఇప్పుడు మన మందిరం అది అందరూ ఇప్పుడు ఎంత చూసారు కదా, మందిరం ఎనీవే వెళ్తారు. అది కాకుండా ఇమ్మీడియట్ గా దాని పక్కనే మెయిన్ హనుమాన్ గడి, హనుమాన్ మందిరము. అదేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఒక విధంగా చెప్పాలంటే రాముడు అవతార పరిసమాప్తి ఇది అయ్యేటప్పుడు హనుమంతుడికి చెప్పారని అక్కడ వాళ్ళ ప్రతీతి ఏంటంటే హనుమంతుడిని ఇదిగో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు అయోధ్య ఇంకా నా ప్రజలు నీ రెస్పాన్సిబిలిటీ, సో నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళందరినీ పరిరక్షించు అని చెప్తే హనుమంతు కోటలాగా ఉంటుంది, మందిరం కోటలాగా ఉంటుంది హనుమాన్ గరి అని. సో అది చాలా మామూలుగా అక్కడ వాళ్ళకి రాముడి కన్నా ముందు హనుమంతుడే, హనుమంతుడి దగ్గరికే ఫస్ట్ వెళ్తారు. అంటే ఫస్ట్ హనుమాన్ దగ్గరికి వెళ్ళి తరువాత అయోధ్యకి వెళ్ళటం, రామ మందిరంకి వెళ్ళేవారు ఒకప్పుడు. ఇప్పుడు మందిరం కట్టక ముందు కూడా ఇక్కడ రామలల్లా బాలరాముడు ఉండేవాడు కదా, వాళ్ళకి మెయిన్ అంటే ఇప్పుడు హనుమాన్ దగ్గరికే ఎక్కువ. ప్రతి మంగళవారం ప్రతి శనివారం అసలు ఇంకా చాలా చాలా హెక్టిక్ ఇది ఉంటది అక్కడ. ఎందుకంటే హనుమంతుడు కొలువున్న ఇది తన హీజ రాముడే ఇచ్చిన ఇది. సో నువ్వే మొత్తానికి అయోధ్యవాసులను పరిరక్షించాలనుకుని చెప్పిన మెయిన్ ఇది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ హనుమంతుడి ఇది. అది హనుమాన్ గడి మందిరం. సో అది ఫస్ట్ థింగ్. అదే విధంగా ఈ రామ జన్మ మందిరం దగ్గరలోనే దశరథుడి మహల్ ఉంటుంది. అంటే దశరథుడి మహల్ దశరథ అంతఃపురం అన్నట్టు. సో అక్కడే అంతఃపురం, దశరథుడి అంతఃపురం అంటే ఇంక రాముడు పెరిగిన, ఇప్పుడు ఎక్కడైతే మందిరం ఇప్పుడు మనం కట్టామో రామ జన్మభూమి, అది రాముడు పుట్టిన ప్లేస్, అది కౌశల్య అంతఃపురం. సో మామూలుగా ఇది దశరథ అంటే మరి చిన్నప్పుడు అంతా ఆడుకునేవారు పిల్లలందరూ, రామ లక్ష్మణ భరతశత్రువులు పుట్టి పెరిగిన ఇదంతా పెరిగిన ఇది కాబట్టి దశరథ మహల్ అనేది చాలా అదొకటి దశరథ మహల్. దానికి ఇంకొక 100 మీటర్ల దూరంలో కనక భవన్ అని ఉంటుంది. కనక భవన్ ఒకటి చాలా ఫేమస్, ఇది చూడవలసిన ప్లేస్. ఎందుకంటే సీతారాములు కొలువున్న ప్లేస్, సీతారాముల అంతఃపురం. సీతమ్మ వారు రాముడి వారు పెళ్ళైన తర్వాత వస్తే కైకేయి మాత సీతమ్మ వారికి కానుక ఇచ్చిన అంతఃపురం అది. సో అక్కడే సీతారాములు ముఖ్యంగా వనవాసానికి వెళ్ళడానికి ముందు 12 years అక్కడే ఉన్నారు. సో చాలా చాలా అక్కడ ఏంటంటే చాలా బాగుంటారు ఇద్దరు, అసలు వాళ్ళ మూర్తులు చాలా చాలా అందంగా ఉంటాయి. సో ఇప్పటికీ అక్కడ ఇదేంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నారు, సీతారాములు అక్కడ ఉంటున్నారు అని అంత అది ఇది. అక్కడ కొంతమంది అక్కడ పూజారులు ఒక అలాంటి రియల్ గా ఉన్నారు అనే నిదర్శనాలు కూడా వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. అంటే ఇమ్మీడియట్ కాదు, ఒక కొన్ని దశాబ్దాల క్రితం అలాంటి ఇవి ఇప్పటికీ ఉన్నారు అనేది. అక్కడ పంతులను అడిగితే మనకు వాళ్ళు ఇప్పటికే అంత నిదర్శనాలు ఉన్నాయి అని అంత మహా ఇది. సో సీతారాములు వాళ్ళ అంతఃపురం అన్నట్టు. ప్లస్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తర్వాత ద్వాపర యుగంలో ఆ ప్లేస్ కి, ఆ అంతఃపురంకి రుక్మిణి శ్రీకృష్ణులు కూడా వచ్చి చూసారంట. అంటే సీతారాములు మళ్ళీ నెక్స్ట్ మామూలుగా రుక్మిణి శ్రీకృష్ణులు కదా, విష్ణుమూర్తి లక్ష్మీదేవే కదా మామూలుగా. సో అలాగా ఇద్దరు అవతారం వచ్చి చూసిన ఏకైక ప్రదేశం అది, అంత రేర్ ఇది. సో చాలా చాలా అత్యంత విశిష్టమైన పవిత్రమైన ప్రదేశం. అంటే సీతారాములు రుక్మిణి శ్రీకృష్ణుల పాద ముద్రలు పడిన తగిలిన పుణ్యభూమి అది. సో అదొకటి చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇంకా తర్వాత అయోధ్య అంటే సరియు ఇది అన్నట్టు సరియు హారతి ఉంటది. సో మనకి కాశీలో జరిగినట్టు అలాగే సరియు హారతి ఉంటది, మార్నింగ్ ఈవినింగ్ ఉంటది. సో
అదొకటి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఈ సరయు ఇప్పుడు హారతి అనేది మనకి నయాఘాట్ అని ఇవి జన్మభూమి మందిరానికి ఒక 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఓకే. సరయు. ఇది ఇక్కడ నుండి సరయు ఘాట్ ఒక 8 కిలోమీటర్స్ ఘాట్ ఉంటుంది. లైక్ ఒక 7-8 కిలోమీటర్ దూరంలో సరయు ఇంకో ఘాట్ గుప్తార్ ఘాట్ అని ఉంటుంది. గుప్తార్ ఘాట్ అక్కడ రాముడు అవతార పరిసమాప్తి గావించిన ప్లేస్ గుప్తార్ ఘాట్. అదొకటి చాలా రాముడు అవతార పరిసమాప్తి గావించడం అంటే మహాపుణ్యస్థలం అంటే అక్కడ నీరు. సో అది ఇప్పుడు అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు బాగా డెవలప్ చేశారు, చాలా బాగా మంచి ఇది ఇంకా డెవలప్ చేస్తున్నారు. సో అక్కడ ఒక మందిరం ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మొత్తం రాముడు ఒక్కడే అవతార పరిసమాప్తి కాదు, రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, సమస్త అయోధ్యవాసులు ఎవరెవరు వస్తారో వచ్చేయండి నాతో పాటు వైకుంఠానికి అని అంటే అందరూ వచ్చేసారు. సో అందరూ వెళ్ళిపోయారు. అంతటి ఇంపార్టెంట్ ప్లేస్ గుప్తార్ ఘాట్. అదొకటి డిఫరెంట్ చూడాల్సిన ప్లేస్. అది ఒక 7-8 కిలోమీటర్ దూరం. ఇంకోటి చాలా చాలా అత్యంత పీస్ఫుల్ ప్లేస్ మన అయోధ్యలో మోస్ట్ అంటే ధ్యానానికి కానీ అంటే పీస్ఫుల్ దీనికి కానీ అత్యంత పవిత్రం. మెయిన్ ఎస్పెషల్లీ అత్యంత శాంతిధామం అంటారు కదా, ఒక దగ్గరికి వెళ్తే మనకి మైండ్ అంతా బ్లాంక్ అయిపోద్ది, కంప్లీట్ క్లీన్ అయిపోయి కంప్లీట్లీ అంతటి ఉన్నవి ప్లేసెస్ 2 ఉన్నాయి అయోధ్యలో. అంటే నేను అలాంటివే ఒక 2 చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సినవి. ఒకటి లక్ష్మణ కిల్లా అంటే లక్ష్మణుడి అంతఃపురం. సో అదేంటంటే సరయూ ఘాట్కి దగ్గరలో ఉంటది, సరయూ నదీ తీరంలో ఉంటది. అక్కడ లక్ష్మణుడు అదే సరయూ నది దగ్గర తను అవతార పరిచయం చేస్తాడు. రాముడు, భరతుడు, శత్రువుని కన్నా ముందు తిను చేస్తాడు. సో తన అంతఃపురం ఎదురుగా ఉన్న అక్కడే చేస్తాడు. ఆ అంతఃపురం ఆ ప్లేస్ తన యొక్క ఇల్లు ఏంటంటే మోస్ట్ పీస్ఫుల్ వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ ప్లేసెస్. ఎందుకంటే రాముడి అంతఃపురంలో రాముడు ఉంటారు, ఓకే, రాముడు పుట్టిన ప్లేసు రాముడు ఇదంటే ఉండడం వేరు. ఇక్కడ ఏంటంటే నిత్యం లక్ష్మణుడి అంతఃపురం దగ్గర ఏంటంటే నిత్యం రామనామ భజన జరుగుతుండేదంట నిత్యం. అందువల్ల ఇంకా తను ఉన్నా లేకపోయినా అక్కడ ఏంటంటే బయటికి వెళ్ళిన అక్కడ నిత్యంగా రామ జపం జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఏంటంటే అది విపరీతమైన పవర్ఫుల్ ప్లేస్. అదొకటి జనరల్ గా ఎవరికి తెలియదు. మామూలుగా అక్కడికి ఒకసారి వెళ్తే ఆ పీస్ఫుల్నెస్ ఎంత రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది లక్ష్మణ్ కిల్లా. ఇప్పుడు సరయూ ఆరతి ఘాట్ కి అత్యంత వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది, ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది లక్ష్మణ్ కిల్లా. అక్కడ కూర్చొని రామనామ జపం కాసేపు చేసుకున్నా కూడా అద్భుతం. ఇప్పటికీ అక్కడ జరుగుతూ ఉంటుంది 24 hours. అక్కడ ఏంటంటే ఒక అయోధ్యలో ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఇల్లు ఒక రామాలయం లాగా ఉంటది. ఎక్కడో ఒక సీతారామ లక్ష్మణులు వాళ్ళ మూర్తులు ప్రతిష్ఠ చేస్తుంటారు. ఇక్కడ కూడా రామ్ జానకి మందిర్ అని ఉంటుంది. రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు ఒక మూర్తులు ఉంటాయి. చాలా చాలా అసలు యూనిక్ మూర్తులు, అసలు గొప్ప అందంగా ఉంటారు. ఇది లక్ష్మణ్ కిల్లా. ఇది ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ పీస్ఫుల్ ప్లేసెస్ ఇన్ అయోధ్య. ఇంకో రెండో ప్లేస్ ఏంటంటే నందిగ్రామం. నందిగ్రామం అని ఒక 25-26 కిలోమీటర్స్ ఫ్రమ్ అయోధ్య అవుట్స్కట్స్. అది అక్కడ నందిగ్రామంలో భరతుడు రాముడు వనవాసానికి వెళ్ళిపోయిన తర్వాత భరతుడు ఇంకా నేను పాదుకులు పట్టుకుని వచ్చేస్తాడు కదా, వచ్చేసి నేను ఇంకా అయోధ్య అన్నయ్య లేనిది నేను లోపలికి వెళ్ళను, నేను ఇక్కడే ఉండిపోతానని అవుట్స్కట్స్. అది 10 కిలోమీటర్ దూరంలో అది చిన్న విలేజ్. అక్కడ నందిగ్రామం అక్కడే ఉండి అక్కడే పాదుకులు ఒక సింహాసనం లాగా పెట్టి అక్కడే నుండి రాజ్యపాలన చేస్తారు. సో అదే అక్కడ ఏంటంటే ఒక మహర్షిలాగే జీవించాడు 14 years. అదేంటంటే నందిగ్రామంలో ఒక 3 temples ఉంటాయి. భరతుడు తపోభూమి అన్నట్టు. సో ఇంకా భరతుడు ఏంటంటే రాముడే సాక్షాత్ చెప్పాడు ప్రతి భరతుడు అంటే ఇంకా సాక్షాత్ ప్రేమ స్వరూపం, ధర్మ స్వరూపం. రాముడి ధర్మం అంటే తను ప్రేమ, దేనికి అంటే రాముడి మీద అంత ప్రేమ కదా. సో ఇంకా నిత్యం రాముడి చింతనే ఉంటది కదా. అందువల్ల అది ఒకటి వెరీ పీస్ఫుల్ చాలా. ఇప్పుడు లక్ష్మణ కిల్లా అండ్ ఈ నందిగ్రామం 2 ఒకే. ఎందుకంటే ఇక్కడ రామ భజన అవుతాడు. రాముడు ఉండే దగ్గర ఏంటంటే రామ భజన ఏమే రాముడి గురించి పెద్ద ఇది చేయరు కదా, రాముడు ఉంటాడు. బట్ ఇక్కడ ఏంటంటే రామనామం ఉంటది. సో రాముడే చెప్తాడు. రాముడు తులసీదాస్ గారు అంటారు రామచరిత మానసులో రాముడితో మా అయితే
నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎంతో మందిని మోక్షం ఇచ్చావు. సో నీకన్నా నీ నామం నామం గొప్పది, ఎందుకంటే నువ్వు నీ తర్వాత కూడా ఎంతో మందిని మోక్షం ఇస్తున్నది అని. సో అలాంటి రామనామాన్ని నిత్యం చెప్పించిన భరతుడు లక్ష్మణుడు వాళ్ళ ఇల్లులు అంటే ఇంకా గొప్పవి, చాలా పీస్ఫుల్ ఇది. సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. జనరల్గా ఇవి మిస్ అవుతారు. సో ఇది కాకుండా ఇంకొకటి సూర్యకుండ అని ఉంటుంది. సూర్యకుండ అక్కడ మొత్తం మీద అయోధ్యలో కుండాలు మామూలుగా అంటే సీతాకుండు వాళ్ళ స్నానఘట్టాలు గాను లేకపోతే వాళ్ళ కోసం తవ్వించిన ఇది కింద ఉంటాయి. 108 ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అన్ని శిథిలావస్థలో ఉన్నాయి. మెల్లగా యూపీ గవర్నమెంట్ రెనోవేట్ చేస్తున్నారు. 108 కుండాలని ఇప్పుడు ఒక 2-3 స్టార్ట్ చేస్తారు. ఇంకా మిగతా కూడా అన్నీ అవుతాయి. అందులో చాలా ఇంపార్టెంట్ సూర్యకుండం. సూర్యకుండ ఏంటంటే చాలా బాగా చేశారు. అక్కడ సూర్యుడి దేవాలయం ఉంటది. అక్కడ ఒక పెద్ద కుండ ఉంటది, అంటే ఇట్స్ లైక్ కొలన్ లాగా. అదేంటంటే రాముడు అవతరించినప్పుడు అందరూ చూడడానికి వస్తారు, దేవతలందరూ వస్తారు అదృశ్య రూపాల్లోనూ వీళ్ళలో చూడడానికి. ఎందుకంటే విష్ణుమూర్తి కదా వచ్చాడు అనే దీంతో వస్తారు. సూర్యుడు తన రథంతో వస్తాడు. సో సూర్యవంశస్థుడు కదా రాముడు. సో రథం వచ్చి దిగుతుంది. దిగినప్పుడు ఇదయ్యి వాటర్ ఉంటుంది. తను వెళ్ళిపోయిన తర్వాత ఆ వాటర్ ఇది అనేది వాళ్ళ ప్రతి ఆ స్థలం ఇది పరంగా. సో చాలా చాలా ఇది అక్కడ రీసెంట్లీ ఒక 4 నెలల నుండి కంప్లీట్లీ లేజర్ షోస్, ఈ నేను ఇప్పుడు చెప్పిన పురాణ కథ అదంతా లేజర్ షోల్లో చాలా బాగా చాలా బాగా మనకి చూపిస్తారు. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఇది జనరల్ గా ఇది కూడా మిస్ అవుతున్నారు జనాలు. సో సూర్యకుండం ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇది మేజర్ ఇదండి. ఇంకా చాలా చూడడానికి అయితే ఇంకా చాలా చాలా ఒకటి వశిష్ఠ ఆశ్రమం ఒకటి ఉంటది. సో వశిష్టం మార్చే ఎక్కడైతే రాముడికి యోగ వాసిష్టం అని నేర్పుతారు. అంటే అది ఆల్మోస్ట్ యోగ వాసిష్టం అని చాలా చాలా రాముడికి మామూలుగా కొద్దిగా రాముడు కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటాడు 12 years అప్పుడు. ఆ టైంలో అసలు ఏంటి దేహం ఏంటి మామూలుగా ఇదేంటి అంటే రాముడికి మొత్తం వేదాంత సారాన్ని అన్ని ఇది చేసి యోగ వాసిష్టం అని ఉపదేశించిన ప్లేస్ ఒకటి ఉంటుంది. చాలా అద్భుతమైన ప్లేస్. అక్కడ మొత్తం వశిష్ఠుడు మహర్షి విగ్రహం ఉంటది. మొత్తం రామలక్ష్మణ భరత బాల రూపాల్లో ఉంటారు చుట్టూ. ఎందుకంటే వశిష్ఠుడి దగ్గర మామూలుగా పిల్లలుగా చదువుతున్నప్పుడు చాలా బాగుంటది. అలాంటివి చాలా ఉన్నాయి. అలా మణిపర్వత్ అని ఒకటి ఉన్నది. మణిపర్వత్ ఏంటంటే సీతమ్మ వారికి జనక మహారాజు పంపించిన సారె మొత్తం అక్కడ కుప్పలుగా పోసారు. మణిపర్వత్ అని ప్లేస్. సీతమ్మ వారు మొత్తం ఊయలు ఉండే చాలా బాగుంటది. అంటే ప్లేస్ కి ఆ మహత్వం దాన్ని ఇంకా రెనోవేట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే 4-5 years వరకు అది ఇంతవరకు ఎవరు కాన్సన్ట్రేట్ చెయ్యని ప్లేస్ కదా. సో బట్ ఆ ప్లేసులకి అంత మహత్వం ఉంది. సో ఇవి మేజర్. ఇంకోటి ఈ హనుమాన్ గడి దగ్గరే సుగ్రీవ్ కిల్లా ఉంటుంది. అంటే సుగ్రీవుడు ఇప్పుడు రాముడు పట్టాభిషేకం అప్పుడు అందరూ వస్తారు కదా, మొత్తం అందరూ వచ్చినప్పుడు అందరికీ ఇస్తూ ఉంటాడు, నువ్వు ఇది తీసుకో ఇక్కడ ఉండు అక్కడ ఉండు అని. అలాగే ఇచ్చిన సుగ్రీవుడి కోసం ఒక కోట ఇస్తాడు. ఆ కోట అదే సుగ్రీవుడి కిల్లా అంటారు. అలాగే విభీషణ కుండ అని ఉంటుంది. అది విభీషణుడు కుండ అని ఒక పెద్ద ప్లేస్. అది విభీషణుడు వచ్చినప్పుడు విడిదీస్తారు. సో అప్పుడు తను ఏంటంటే తన డైలీ స్నానం వీటిలన్నిటికీ కోసం కుండం తవ్విస్తారు. అది విభీషణ అది కూడాను ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నారు. చాలా రెనోవేట్ స్టేజ్ లో ఉన్నాయి ఇప్పుడు. మేబీ ఇంకొక 1-2 years లో ఇప్పుడు నేను చెప్పిన ఈ 108 కుండాలు ఇంకా చాలా ఇంకా ఇప్పుడు రెనోవేట్ చేస్తున్నప్పటికీ కూడా ఇందులో మాక్సిమం కవర్ చేయొచ్చు ఈ కుండ. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆల్మోస్ట్ రెనోవేషన్ అయిన తర్వాత ఉన్నవే. ఇంకా స్టిల్ ఇంకా రెనోవేట్ చేస్తున్నారు. ఇంకా చాలా ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ పురాణ ప్రాశస్యం ఉండి ఆల్రెడీ చారిత్రాత్మకంగా ఉన్న చాలా ఇంపార్టెంట్ ప్లేసులు ఇవి. ఇది కాకుండా ఇప్పుడు కొత్తవి. ఇప్పుడు హైదరాబాద్ మఠ అథారిటీ అంటే మ్యూజియం, అలాగే ఈ టైప్ అంటే కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇలాంటివి ఇంకా రాముడి దీనికి సంబంధించిన రామాయణ థీమ్ పార్కులు అలాంటివన్నీ చాలా రాబోతున్నాయి. మేబీ కమింగ్ 3 years అలా పట్టచ్చు. బట్ ఇంకా ఇవన్నీ నేను చెప్పినవన్నీ పాస్ట్ నుండి వచ్చిన మెయిన్ ఇవి. ఇంకా ఫ్యూచర్లో అంటే ఇంకా చాలా చాలా ఉండొచ్చు.
అయితే చాలా చక్కగా వివరించారండి. అయోధ్యకి వెళ్ళి రామ్‌లల్లాని దర్శించుకున్న అందరూ కూడా ఈ ప్లేసెస్ అన్నీ చూసి ఆ అనుభూతి పొంది సంతృప్తిగా ఇంటికి మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి సవివరంగా అందరికీ తెలియజేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.